ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ గారు, మనం వెస్ట్ బెంగాల్ గురించి గతంలో కపుల్ ఆఫ్ డిస్కషన్స్లో మనము మాట్లాడాము. మరొకసారి ఎన్ఐఏ అధికారుల మీద ఇంతకుముందు మనకు గుర్తుంటే ఐ థింక్ 1.5 months 2 months బ్యాక్ ఈడీ అధికారుల మీద దాడులు జరిగాయి, చాలా మనకు బాగా గుర్తు. ఇప్పుడు ఎన్ఐఏ అధికారుల మీద దాడులు జరగడం, ఆ దాడులను సమర్థిస్తున్నారు కూడా. కేవలం తెల్లవారుజామున వెళ్ళారు కాబట్టి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం, ఆత్మరక్షణ కోసం దాడి చేశారు తప్ప ఇంకేం కాదంటూ మళ్ళీ కౌంటర్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీద మీ మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? మొదటిగా ఈ ప్యానల్ డిస్కషన్ లో పాల్గొంటున్న అభిషేక్ గారికి, రాజు గారు, మీకు, ప్రేక్షకులకి, అలాగే రేపు ఉగాది జరుపుకుంటున్న వారందరికీ మొదటి అడ్వాన్స్ ఉగాది విషెస్ అండి. ఇక్కడ యాక్చువల్ మనం చూసుకుంటే ఒక 10 ముఖ్యమైన కారణాలు ఉన్నాయండి. సో దానివల్ల ఏమవుతుందంటే, ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు కానీ, ఇంకా మిగతా మనకు సర్వేలో కానీ తెలుస్తున్నట్టు, ఇది బీజేపీకి చాలా మంచిగా వేవ్ టర్న్ అవుతుంది. మధ్యలో ఏమైందంటే, బహుశా ఒక 6 నెలల క్రితము వీళ్ళకి బీజేపీకి ఒక 10 సీట్లైనా వస్తాయా రావా అని ఒక డౌట్లు వచ్చాయన్నమాట చాలా మందికి. అయితే సందేశ్ ఖాళీ కానివ్వండి, మిగతా వేరే అంశాలు కానివ్వండి, వీరికి బాగా కలిసి వచ్చాయి. అలాగే వీళ్ళ ఒక్కొక్క అంశాన్ని మనం చర్చించుకోవచ్చు, ఒక దగ్గర 10 అంశాలని. ముఖ్యమైనది మనకి మోదీ గారి గవర్నమెంట్ బెంగాల్లో చేసిన అభివృద్ధి, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది వారికి అంటే పేదలకి అందాయి అన్నమాట. సో యూపీఏ హయాంలో మమతా బెనర్జీ గారు కూడా అదే ఆ కూటమిలో ఉన్నప్పుడు మొత్తం బెంగాల్కి దగ్గర దగ్గర 58,000 కోట్ల వివిధ పథకాల్లో వాళ్ళకి వచ్చింది అనమాట, నిధులు, గ్రాంట్స్ వచ్చాయి. అదే ఎన్డీఏ హయాంలో 2,05,000 కోట్ల మించి వాళ్ళు గ్రాంట్స్ ఇచ్చారనమాట, నిధులు ఇచ్చారు. సో అలాగే పేదలకు ఒక 15 లక్షల ఇల్లు కట్టించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన యూపీఏ హయాంలో. అదే మోదీ గారి హయాంలో 45 లక్షల మందికి ఇల్లు కట్టించారనమాట. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ప్రకారం యూపీఏ హయాంలో దగ్గర దగ్గర 13,000 కిలోమీటర్లు రోడ్లు వేస్తే, ఎన్డీఏ హయాంలో 20,000 కిలోమీటర్లు రోడ్లు వేశారనమాట. సో ఈ విధంగా ఇంకోటి ఏంటంటే, ఈ కరప్షన్ ని కూడా ఎలిమినేట్ చేశారనమాట. అంటే మీరు నమ్ముతారో నమ్మరో, 25 లక్షల ఫేక్ జాబ్ కార్డ్స్ అనమాట, ఎంఎన్ఆర్జీ పథకం ప్రకారం ఉండే ఏదైతే ఉందో, అంటే ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు కరప్షన్ పాలయ్యే అవన్నీ అరికట్టారనమాట. సో ఇది అభివృద్ధి వారు చేసింది, డెవలప్మెంట్ మోడల్. సో అలాగే ఇంకా ఇంత ప్రజలకి ఎప్పుడైతే ఇన్ని డెవలప్మెంట్స్ వెళ్ళాయో వారికి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. చాలా మంది అనుకుంటారు ఈ ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళకి సపోర్ట్ లేదు, ఇదంతా లేదు, కానీ వాళ్ళకి డెఫినెట్లీ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా స్ట్రాంగ్ లీడర్షిప్ కూడా ఉంది అనమాట సెంట్రల్ లో. సో అందు గురించి ఇంకా అసలు ఎన్డీఏకి ఆపోజిట్ ఎవరు, వీళ్ళైతే మోదీ అని చెప్తున్నారు, వాళ్ళు ఎవరు, ఒకసారి దీదీ అంటారు, ఇంకోసారి ఖర్గే గారు అంటారు, ఆ క్లారిటీ లేనే లేదు ఎక్కడ. అది సెంట్రల్ కదా, అది సెంట్రల్ లో. అదే ఇప్పుడు ఓట్లు వేసేది కూడా ప్రజలు స్టేట్ గవర్నమెంట్ కి ఒకలాగా వేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్, ఇది మనం చర్చించుకుంటున్న అంశం సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరు వస్తారు అనేది చూసుకుంటారు కదా. సో అక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే, ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీలో ఏమవుతుందంటే, వారు ఎక్కువగా అభిషేక్ బెనర్జీ గారిని, అంటే ఆయన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. సో అయితే ఇక్కడ ఏమైంది, మంచి పాత కాలం నుంచి ఉండి పార్టీ గురించి అన్ని లాఠీ దెబ్బలు తిని జైల్లో వెళ్ళిన కార్యకర్తలు, మంచి నాయకులు అందరూ వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. మెయిన్లీ బీజేపీలో సువేందు అధికారి గారు ఒకరు. సో దాంతో పాటు ఏమైంది, వీళ్ళకి ఇక్కడ బెంగాల్లో ఈ ఐఎన్డిఐ అలయన్స్ ఏం లేదు, అక్కడ మొత్తం ఎవరికి వాళ్ళు సపరేట్ గా చేసుకుంటున్నారు. అండ్ అక్కడ మమతా బెనర్జీ గారు అయితే అన్నారు, అసలు వీళ్ళకి ఒక్క సీట్ కూడా ఇవ్వడం వేస్ట్ అన్నారు అనమాట. సో అందు గురించి వాళ్ళు కుమ్ములాట్లో ఈ ఓట్లన్నీ చీలిపోతాయి.
సో అలాగే మమతా బెనర్జీ గారు ఏంటి ఇల్లీగల్ మైగ్రేషన్స్ వాటిలందరినీ సపోర్ట్ చేస్తున్నారు. రోహింగ్యాలు అది రోహింగ్యాలు లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. మీరు ఇంకో అంశం చూస్తే సందేశ్ కలి అది అయిన తర్వాత అసలు మమతా బెనర్జీ గారి వారి గవర్నమెంట్ లో ఉన్న ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఈ మైనారిటీ అపీస్మెంట్లు ఎంతైతే చేస్తున్నారో ప్రజల్లో ఆ చైతన్యం వచ్చింది. సో అది గ్రహించిన బీజేపీ నాయకత్వం వారు ఏం చేశారు, ఈ సందేశ్ ఖలీలో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వారికి టికెట్ ఇచ్చారు అనమాట. అది చాలా అంటే ఒక మంచి మూవ్ లాగా కనిపించింది. అవునండి, అంటే జనాల్లో ఇప్పుడు చూసుకుంటే కొంచెం ఆ సింపతి కూడా ఉంటుంది కదా, అయ్యో వీళ్ళు మన వాళ్ళు ఇంత ఇంత బాధలు పడ్డారు, వీళ్ళకి ఎన్ని బాధలు పడ్డారు, వీళ్ళకి గ్రహించి టికెట్ ఇచ్చారు పార్టీ అని ఆ సింపతి ఫ్యాక్టర్ డెఫినెట్లీ ఉంటుంది. ఆ ఒక్క కాన్స్టిట్యుయెన్సీ కదా, చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యుయెన్సీ కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మిగతా ఇంకోటి చూసుకుంటే మనకి లాస్ట్ ఎలక్షన్ కి ఈ ఎలక్షన్ కి చూసుకుంటే బీజేపీ పార్టీలో సువేందు అధికారి గారు వచ్చారనమాట. అంటే వారు యాక్చువల్లీ ఎంతో కష్టపడి మమతా బెనర్జీ గారికి కుడి భుజంగా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆయన మమతా బెనర్జీ గారి బంధువు అయిన అభిషేక్ బెనర్జీ గారికి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఈ పవర్స్ అని ఇవ్వడంతో ఇంకా ఈ పార్టీలో మేము ఎదగలేము అన్న నిరాశతో వారికి జరిగిన అవమానాలు భరించలేక అసెంబ్లీ ఎలక్షన్ లో వచ్చి మమతా బెనర్జీ గారినే ఓడించారనమాట. ఎలక్షన్ లో అంత పవర్ఫుల్ లీడర్ ముందు ఆ నందిగ్రామ్ అవన్నీ జరిగిన ఎజిటేషన్స్ లో ఈయనే ముందు ప్రస్తుతము మమతా బెనర్జీ గారు ఆల్రెడీ 3వ టర్మ్ కాబట్టి డెఫినెట్గా సహజంగానే ఉండేటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఎలాగో ఉండనే ఉంటుంది. దానికి తోడు ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఇవన్నీ కూడా డెఫినెట్గా చాలా పెద్ద మార్పుకి ఇది శ్రీకారం చుట్టినట్టుగానే కనబడుతోంది. అంటే కేవలం ఇవి ప్రదర్శిస్తుందో మేకపోతు గాంభీర్యం అని అనుకోవచ్చు మనం. తప్పకుండా అదే తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఒక 6-7 నెలల క్రితం నేను నార్త్ బెంగాల్ కి వెళ్ళానండి. అక్కడ జనాలు చాలా క్లారిటీతో ఉన్నారు. సో అక్కడ కూడా మీరు చూస్తే మన అక్కడ భగవా ఫ్లాగ్స్, సాఫ్రాన్ ఫ్లాగ్స్ అవన్నీ ప్రతి ఇంటి బయట ఉంటుంది. అక్కడ బీజేపీకి మనకి అక్కడ వెళ్ళగానే తెలిసిపోతుంది. ఏ అనలిస్ట్ ఎవరైనా వెళ్ళినా సరే నార్త్ బెంగాల్ వెళ్ళగానే చెప్తారు ఈ సీట్లు కంపల్సరీ బీజేపీగా వస్తాయన్న ఈ ఉందన్నమాట. దానికి తోడు మమతా బెనర్జీ ఎంత అణగదొక్కుదామని చూస్తున్నా సరే దానికి వ్యతిరేకంగా వాలంటరీ ఆర్గనైజేషన్స్ అన్ని వచ్చి పనిచేస్తున్నాయి అక్కడ. ఎస్పెషల్లీ మనకి కల్కత్తా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత మంది ఉన్నారో వాళ్ళందరూ పనిచేస్తున్నారు అనమాట. ఓకే ప్రసాద్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్.